సో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి స్టోన్స్ ఫామ్ అవుతాయి, కొంతమందికి స్టోన్స్ ఫామ్ కావు. సో అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే గాల్ బ్లాడర్ లో మెయిన్ ఉన్న పసరు అంటే బైల్, అందులో మెయిన్ ఏముంటది అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్, బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ అని ఉంటది. సో వీటి కాన్సన్ట్రేషన్ కనుక ఇప్పుడు కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి బైల్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ కనుక తక్కువ ఉంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇది స్టోన్ ఫార్మేషన్. అది యూజువల్ గా కొలెస్ట్రాల్ స్టోన్ అవుతుంది. అదే ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంతమందికి పేగుల ఇన్ఫెక్షన్ ఉంటది, దాని తర్వాత గ్యాస్ట్రైటిస్ ఉంటది, వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం పిగ్మెంట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువల్ గా మోర్ కామన్ మన ఇండియన్ పాపులేషన్ లో వచ్చేసి కొలెస్ట్రాల్ స్టోన్స్ చాలా కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ కామన్ గా వచ్చేసి మనకు పిగ్మెంట్ స్టోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ లో కనుక స్టోన్స్ ఉన్నాయి అనుకుంటే అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ తో ఆల్మోస్ట్ ఒక 50 to 60 మెంబర్స్ కి అంటే హాఫ్ ద పర్సెంటేజ్ వాళ్ళకు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ ఎంత పెద్దగా ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సగం మందికి సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఏం కంప్లైంట్ తో వస్తారు అంటే మెయిన్ ఫుడ్ సరిగ్గా అరగటం లేదు, మార్నింగ్ ఎప్పుడో తిన్నాము మాకు ఈవినింగ్ వరకు ఆకలి కావటం లేదు, కొంచెం తిన్నా కూడా కడుపు టైట్నెస్ ఇట్లా ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఫుల్నెస్ చాలా మంది కామన్ గా చెప్తూ ఉంటారు. సో ఇది ఉన్నప్పుడు మనకు గ్యాస్ట్రైటిస్ అంటే అసిడిటీ ప్రాబ్లం కూడా ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ కంప్లైంట్ వచ్చేసి చాలా మంది పేషెంట్స్ రైట్ అప్పర్ అబ్డామిన్ అంటే రైట్ సైడ్ నాకు లివర్ కింద ఏదో నొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది, మధ్యలో ఛాతి దగ్గర నొప్పిలాగా అనిపిస్తుంది, ఈ నొప్పి అక్కడ నుంచి బ్యాక్ రిట్రోస్టర్నల్ పెయిన్ అంటారు అంటే వెనకాలకి పొడిచిన నొప్పిలాగా రావడము. ఇంకా కొంతమందిలో వచ్చేసి రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ రావడము, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడము, నాసియా అంటారు. సో ఇలా డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తారు. కొంతమందికి నేను చెప్పిన కంప్లైంట్స్ అన్ని ఉండొచ్చు, కొంతమందికి చెప్పిన దాంట్లో ఏదో ఒక కంప్లైంట్ తో ఉండొచ్చు. సో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం స్టాండర్డ్ గా ఎట్లా కనుక్కుంటాము వీళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉందా లేకుంటే వేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే ఒక సింపుల్ మన స్కానింగ్ చేపిస్తాం, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటారు. యూజువల్ గా చాలా మంది ఏంటంటే ర్యాండమ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు స్కానింగ్ చేయించుకొని వస్తారు, అందులో మనకు స్టోన్ ఉన్నా కూడా ప్రాపర్ గా కనిపించదు. సో ఆల్వేస్ ద బెస్ట్ వే అంటే మనకు ఉన్న దాంట్లో బెస్ట్ వే ఎట్లా చేయించుకోవాలంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే నైట్ మొత్తం ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి స్కాన్ చేయించుకుంటే అట్లీస్ట్ 8 hours ఫాస్టింగ్ తర్వాత స్కాన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్ అనేది మాక్సిమం సైజ్ లో ఉంటది. లోపల చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కూడా మనకు స్కాన్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నాయనుకుంటే ఓవర్ నైట్ అల్ట్రాసౌండ్ ఈజ్ ద బెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్.